హాయ్ ఫ్రెండ్స్. భారత స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా వన్డే కెరీర్ మూసినట్లేనా? శ్రీలంకతో సిరీస్కు అతన్ని ఎంపిక చేయకపోవడంతో భారత క్రికెట్ వర్గాల్లో జడేజా గురించి చర్చ మొదలైంది. ఇటీవల టీ20 ప్రపంచ కప్లో రోహిత్ సేన విజయం తర్వాత పొట్టి ఫార్మాకు 35 ఏళ్ల జడేజా గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో అతడు సరిగా ఆడలేడు. అంతకుముందు ఐపీఎల్లోనూ జడేజా రాణించలేదు. ఈ ప్రభావం ఇప్పుడు వన్డే కెరీర్ మీద పడ్డట్లు కనిపిస్తోంది. ఇప్పుడు వన్డేలోనూ అతడు ఆడడం సందేహంగా మారింది. జట్టు భవిష్యత్ ప్రణాళికల దృష్ట్యా యువ క్రికెటర్కు కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ పెద్దపీట వేస్తున్న సంగతి తెలుస్తోంది. శ్రీలంకతో టీ20 వన్డే సిరీస్లకు జట్టు ఎంపికలో అతని ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్లను జట్టులోకి తీసుకొని జడేజాను పక్కన పెట్టడమే అందుకు నిదర్శనం. అతని స్థానాన్ని సుందర్తో భర్తీ చేయాలని మేనేజ్మెంట్ చూస్తోంది. వచ్చే ఏడాది ప్రతిష్టాత్మక ఛాంపియన్ ట్రోఫీకి ముందు టీమిండియా 6 వన్డేలే ఆడనుంది. ముందుగా శ్రీలంకతో 3 వన్డేల్లో తలపడుతుంది. ఈ నేపథ్యంలో ఈ టోర్నీ కోసం జట్టును సిద్ధం చేసే క్రమంలో గంభీర్ సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టీమిండియా తరపున 197 వన్డేలు ఆడిన జడేజా 2756 పరుగులు చేశాడు. దీంతో పాటు 220 వికెట్లు పడగొట్టాడు. అయితే ప్రదర్శన పరంగా జడేజాతో ఎలాంటి ఇబ్బంది లేదు. భవిష్యత్తు కోసం జట్టును నిర్ణయించే క్రమంలో ఇతర అవకాశాలను మేనేజ్మెంట్ పరిశీలిస్తుందని చెప్పుకొచ్చాడు. టెస్టులో మాత్రం జడేజా కొనసాగుతాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. అయితే జట్టుకు కెప్టెన్గా ఎంపికైన సూర్యకుమార్కు వన్డేలో మాత్రం చోటు దక్కలేదు. 50 ఓవర్ల ఫార్మాలో సూర్య సరిగా ఆడకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. నిరుడు వన్డే ప్రపంచ కప్లో సూర్య అంచనాలను అందుకోలేకపోయాడు. ఇప్పటి వరకు 37 వన్డేలాడిన అతడు 25.76 సగటుతో కేవలం 773 పరుగులే చేశాడు. టీ20లో తిరుగులేని సూర్య వన్డేలో మాత్రం పరిస్థితులను తగ్గట్లుగా ఆడలేకపోతున్నాడు. దీంతో అతనిపై వేటు వేయడానికి కోచ్ గంభీర్ ఏమాత్రం సందేహం లేదని తెలుస్తోంది. ఫ్రెండ్స్, ఈ విషయంపై మీ సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.